హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యాస్ వరల్డ్ పాజిటివ్ వైబ్స్. నేను మీ సత్య. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు సండే ఈనాడు బుక్లో సాల్వడోర్ డాలీ గారు అని ఒక గొప్ప స్పానిష్ ఆర్టిస్ట్ గురించి రాస్తూ ఆయన వేసిన ఒక ఆయిల్ పెయింటింగ్ని అందులో వేశారండి. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి ఆ డ్రాయింగ్ని నేను ట్రై చేశాను. అది ఒక ఆప్టికల్ ఇల్యూషన్ డ్రాయింగ్. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ అనేది చాలా ఫన్నీగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది మన విజన్ మీద గమ్మత్తుగా ట్రిక్స్ని ప్లే చేస్తుంది. అంటే ఇది మన కళ్ళని మోసం చేస్తుంది. లేని దారిని ఉన్నట్లుగా అనిపించేలా లేదా ఉన్నదాన్ని మరొక రకంగా చూసేలా డిఫరెంట్గా కనిపించేలా చేస్తుంది. అంటే ఇక్కడ మన కళ్ళు బ్రెయిన్ కలిసి ఎలా వర్క్ చేస్తాయో మనకు తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇదే నేను వేసిన ఆ డ్రాయింగ్. ఇక్కడ మీరు సడన్గా చూసినప్పుడు మీకు ఏం కనిపించింది? చాలామందికి చూడగానే ఫస్ట్ ఒక స్కల్ కనిపిస్తుంది. బట్ కొంతమందికి ఒక పెయిర్, అమ్మాయి అబ్బాయి ఒక టేబుల్ దగ్గర కూర్చొని లంచ్ చేస్తున్న పిక్చర్, టేబుల్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. అంటే వీళ్ళకి మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే ప్రతిదానిని కొంచెం నిశితంగా పరిశీలిస్తూ క్లీన్ అబ్జర్వేషన్ చేసే మైండ్ సెట్ ఉందని అర్థం. ఇలా వీటి వల్ల పీపుల్ మైండ్ సెట్ని కూడా కొంతవరకు అంచనా వేయచ్చు అనమాట. సో ఇట్లాంటి వాటినే ఆప్టికల్ ఇల్యూషన్ డ్రాయింగ్స్ అంటారు. వీటి వల్ల యూజ్ ఏంటి అంటే ఇవి మన బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేసేలా చేస్తాయి. హ్యూమన్ బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుంది అండ్ అది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో మనకి అర్థమయ్యేలా చేస్తాయి. యాక్చువల్లీ ఇవి కనిపించడానికి చూడడానికి మధ్య తేడాని చాలా బాగా తెలియజేస్తాయండి. ఇక్కడ చూడండి, ఇది ఒరిజినల్ పెయింటింగ్. దీన్ని చూసే నేను ఆ డ్రాయింగ్ వేశాను. నేను డ్రాయింగ్ ఎక్కడ సపరేట్గా నేర్చుకోలేదండి. సో ఇది జస్ట్ ఫ్రీ హ్యాండ్ డ్రాయింగే. నేను ముందు చెప్పినట్లుగా ఇది సాల్వడోర్ డాలీ గారు వేసిన పెయింటింగ్. ఆయన గొప్పతనం ఏంటి అంటే ఈయన ఒక సర్రియలిస్టిక్ ఆర్టిస్ట్. సర్రియలిజం అంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో డెవలప్ అయినటువంటి ఒక ఆర్ట్ అనమాట. ఇది ఒక సాంస్కృతిక ఉద్యమం లాంటిది. ఇందులో ఆర్టిస్ట్ ఏం చేస్తారు అంటే పీపుల్ తమ యొక్క అన్కాన్షియస్ మైండ్లోని ఆలోచనలను వెలికి తీసి తమని తాము ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి వీలు కల్పించే విధంగా ఆర్ట్స్ని రూపొందిస్తారు. సో అలాంటి సర్రియలిస్టిక్ ఆర్టిస్టులో ఒకరు ఈ సాల్వడోర్ డాలీ గారు. ఆయన వేసిన ఎన్నో గొప్ప ఆప్టికల్ ఇల్యూషన్ పెయింటింగ్స్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ కూడా ఆయన వేసినటువంటి మిగిలిన పెయింటింగ్స్. సో కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేయండి, ఆయన ఆర్ట్లో ఉన్న ఆ గొప్పతనం ఏంటో అర్థమవుతుంది.